మనం మాట్లాడుకోవటం లేదు కాబట్టి గొడవలు పెద్దవైపోతున్నాయండి హృదయాల్లో. మూడో వాడు వచ్చి దాన్ని కొండిగాడు లేని ఎడల జగడము, కొండిగాడు లేకపోతే జగడాలే లేవు. వాడు జగడాలు రేపేవాడు. దేవుడు మనతో చెప్పాలనుకున్నది మనం వినకుండా మనమే చెప్పుకుంటున్నాం దేవునికి. ఆయనకు కూడా చాలా చెప్పుకోవాలని ఉంది. నీ గురించి చెప్పాలని ఉంది. నీ బిడ్డల గురించి చెప్పాలని ఉంది. నీ భవిష్యత్తు గురించి చెప్పాలని ఉంది. తనకున్న ఆలోచనలన్నీ నీ ద్వారా నెరవేర్చాలని ఉంది. తన ఐడియాస్ నీకు ఇవ్వాలని ఉంది. ఎప్పుడైనా దేవుని ఐడియాలు మీకు వస్తాయా? ఎందుకైనా ఐడియా అన్నానంటే ఐడియా అంటారు చూడండి. ఏంటి, వాడిని ఎలా కొట్టాలా, ఎలా చంపాలా, ఎలా ఎదిరించాలా అని మోసపూరితమైన ఐడియాలు వస్తున్నాయి. కానీ అవి దుష్టుని సంబంధమైనవి. మేలైన తలంపులు, ఆయన ఆలోచనలు కీడుని హానికరమైనవి కాదు. కానీ మేలుకరమైన ఆలోచనలు, ఒక మంచి తలంపు, ఒక శ్రేష్టమైన తలంపు దేవుని సన్నిధిలో మనం మౌనంగా కూర్చున్నప్పుడు దేవుడిస్తుంటాడు. దేవుని తలంపులు మనం ఎరిగినట్లయితే ఆయన మనసులో ఉన్నది మనం వినటానికి నేనేం చేయబోతున్నానో శిష్యులకు చెప్పుకోవాలని చాలాసార్లు ప్రయత్నించాడు ఆయన. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడతారు. ఆయన్ని వారు హింసిస్తారు, చంపేస్తారు. మూడవ దినాన్ని నేను తిరిగి లేస్తానని ఎన్నిసార్లు చెప్పారో మీకు తెలుసా? బైబిల్లో 2 సార్లు నోట్ చేసి ఉంది కనీసం. కానీ వాళ్ళు లేచిన తర్వాత, చనిపోయిన తర్వాత కాదు, అసలు అప్పగించేటప్పుడే వాళ్ళు దానికి గుర్తే రాలేదు.